హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా సింపుల్గా అండ్ ఈజీ వేలో లడ్డు రెసిపీ ఈరోజు నేను మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 1 కప్ శనగపిండి జల్లించుకున్నది తీసుకోండి, ఉండలు లేకుండా ఉండాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పలుచని కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం పలచగానే కలుపుతున్నాను నేనైతే, ఎందుకంటే నా దగ్గర బూందీ గంట కాకుండా నార్మల్గా వేసుకునే గంటే ఉంది కాబట్టి. ఇలా పలుచని కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు బూందీని అంతా దూసుకోండి ఇలాంటి జల్లుల గంటలో. ఎక్కువ క్రిస్పీగా కాకుండా కొద్దిగా వేగిన తర్వాత బూందీని అంతా పక్కకు తీసేయండి. ఆయిల్ లేకపోకుండా పక్కకు తీసేయండి. ఈ విధంగా అవ్వాలి బూందీ అంతా. ఇప్పుడు అంతా పక్కకు తీసేసుకోండి ప్లేట్లోకి. సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఇంకోసారి కూడా బూందీ దూసుకోండి. ఎక్కువ క్రిస్పీగా లేకుండా సాఫ్ట్గా వేసుకోండి. సేమ్ ప్రాసెస్లో మొత్తం అంతా బూందీ వేసేసుకోండి. ఇప్పుడు వేయించుకున్న బూందీనంతా కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మిక్సీలో బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం శనగపిండి ఏ కప్తో అయితే తీసుకున్నామో సేమ్ కప్తో 1 కప్ షుగర్ అలాగే 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మరగబెట్టండి. ఇలా తీగ పాకం వచ్చేంత వరకు అడుగంటకుండా స్పూన్తో కలుపుతూ మరగబెట్టండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా తీగ పాకం రావాలి. టైం పడుతుంది, అంతవరకు బాగా మరగబెట్టుకోండి. ఈ తీగ పాకం వచ్చిన తర్వాత కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకోండి. నేనైతే రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. అంతా మిక్స్ అయ్యేటట్లు స్పూన్తో బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకున్నటువంటి బూందీ అంతా వేసేసుకోండి. ఇప్పుడు స్పూన్తో అంతా కలుపుకోండి. అంతా బాగా కలబెట్టి కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉండండి. గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే లడ్డు చుట్టండి. చాలా టేస్టీ లడ్డు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.